వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ చార్జ్ షీట్ లో ఉన్న రిపోర్ట్ ప్రకారం, అది కూడా కాపీ ఉంది, మీకు కూడా ఇస్తాను. రిపోర్ట్ ప్రకారం ఈ నెయ్యి ఏ 4 ట్యాంకర్లు అయితే వెనక్కి పంపించామని చెప్తున్న నెయ్యి మళ్ళా ఆగస్టు 24లో వేరు సప్లయర్స్ ద్వారా ఆ నెయ్యి లడ్డూ తయారీలో ఉపయోగించారని సిట్ చార్జ్ షీట్ రిపోర్ట్లో మెన్షన్ చేయటం జరిగింది. మరి అప్పుడు ఆ నెయ్యి లడ్డు తయారీలో ఉపయోగించారు కదా, మరి ఇప్పుడు ఉన్న చంద్రబాబు గవర్నమెంటే కదా. మరి ఆరోపణలు నిజమైతే ఈ తప్పుకి ఎవరు బాధ్యత? దీనికి కూడా మేము బాధ్యతేనా? చంద్రబాబు ప్రభుత్వందా అందులో ఉన్న టీటీడీ అధికారులదా, టీటీడీ పెద్దలదా? వీటన్నిటికీ ల్యాబ్ బేసిక్ గా పెడుతున్నాం. ల్యాబ్ అనేది అప్పుడు పాత రోజుల నుంచి ఉండే అదే ల్యాబ్, ఇప్పుడు ఉండేది అదే ల్యాబ్. ఇంకా మా పీరియడ్ లో ల్యాబ్ని ఇంకా ఆధునాతికం చేయడం కోసం ఎన్డీడీబీ సహకారంతో, సిఎఫ్టీఆర్ఐ సహకారంతో దాన్ని మెరుగ్గా అభివృద్ధి చేయడం కోసం నిధులు కూడా ఇచ్చి అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఇవన్నీ ఉండగా ఈ మధ్య పత్రికల్లో, ఇతర మీడియా సంస్థల్లో 2019-24 మధ్య తయారైన లడ్డులన్నీ కూడా కల్తీ నెయ్యితోనే తయారు చేశారు. దాదాపు 20 కోట్ల లడ్డూలు ఇలానే తయారయ్యాయంటూ సిట్ చెప్పిందంటూ రాస్తున్నారు. సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఎక్కడ వాళ్ళు డిస్క్లోజ్ చేశారు? ఇన్ని వేల లడ్లు కల్తీ ఆల్టెడ్ గీతో తయారైనాయని. దేవుడి ప్రసాదం మీద నిందితుల రాజకీయాల కోసం ఇలా దిగజారిపోయే ఆరోపణలు చేస్తారా? మీడియా సంస్థలకు కూడా నియంత్రణ పాటించకపోవటం విచారకరం. తిరుమల క్షేత్రానికి నెయ్యి సరఫరాపై ప్రతి 6 నెలలకి టెండర్ ప్రక్రియ జరుగుతుంది. 2024 జూన్ జూలైలో తిప్పి పంపిన 4 ట్యాంకర్లు సంబంధించిన టెండర్లో పాల్గొని నెయ్యి సప్లై చేయడం అనేది జూన్లో మొదలైంది. అంతేకాకుండా ఆ కంపెనీకి తిరుమలకి సప్లై చేయడం కూడా అదే తొలిసారి. ఏదైతే జూన్ జూలైలో ఆల్రెడీకి సప్లై చేశారని, అది ఆ కంపెనీ పేరు యార్ డైరీ. ఏ రకంగా ప్రస్తావనలో ఆ కంపెనీ తిరుమల సప్లై చేయకుండా సప్లై చేయడం కూడా అదే తొలిసారి. 19-24 మధ్య ఏ రకంగా ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని చెప్పగలుగుతున్నారు దాన్ని బేస్ చేసుకుని. పైగా టీటీకి నెయ్యిని ఒకే సంస్థ నుంచి నెయ్యి సప్లై ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే అంత క్వాంటిటీ ఒకే సంస్థ ఎప్పుడు సప్లై చేయలేదు కాబట్టి. కనీసం 3-4 సంస్థలు ఉంటాయి. మరి ఏ రకంగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయగలుగుతున్నారు? చంద్రబాబు హయాంలో కూడా నాణ్యత ప్రమాణాలు లేవని దాదాపు ఇందాక చెప్పాను మీకు. 15 సార్లు 18 సార్లు ట్యాంకర్లు వెనక పంపారు. అదేవిధంగా మా పీరియడ్లో కూడా కొన్నిసార్లు వెనక పంపడం జరిగింది. అలాగే ట్యాంకర్ను తిప్పి పంపాం మా పీరియడ్లో కూడా. నేరుగా ఒకసారి నాకు కంప్లైంట్ వస్తే పరీక్షలు చేయించి సంబంధిత కంపెనీని కూడా బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగింది. అట్లాంటి ఉద్దేశాలకు పోవాలనుకుంటే కంపెనీని బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది మాకు? మేము కిలో నెయ్యి 326 రూపాయలకే కొనుగోలు చేశాము. అందువల్లనే కల్తీ నెయ్యి కావటం వల్ల ఇంత తక్కువ ధరకు వచ్చిందనే ఒక దుష్ప్రచారం కూడా జరుగుతుంది. వాస్తవం ఏమిటంటే లడ్డు ప్రొక్యూర్మెంట్కి, ఇది ఘీ ప్రొక్యూర్మెంట్కి ప్రతి 6 నెలలకి ఈ రేట్లు మారుతూ ఉంటాయి. ఎందుకంటే టెండర్లో ఒక 6 నెలలకు ఒకసారి పిలుస్తుంటారు కాబట్టి. ఒక సందర్భంలో ఒకసారి మాత్రమే ఈ రేటు ఉంటుందని చెప్పలేము. టెండర్లు బట్టి ఈ రేట్లు 400 రూపాయల దాకా మా పీరియడ్లో కూడా 400-475 వరకు కూడా ఈ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. మేము 326 రూపాయల కొనటంతోనే దీనివల్లే నెయ్యి కల్తీ జరిగిందని అదే నిర్ధారణగా తీసుకొని ప్రచారం చేస్తే, చంద్రబాబు గారు పీరియడ్లో కూడా, అది 2014-19లో కూడా ఘీ సప్లై చేసిన వాళ్ళు ప్రొక్యూర్ చేసిన ఘీ యొక్క రేట్లు చూడండి ఒకసారి. 276 రూపాయలు, 279 రూపాయలు కిలో, 295 రూపాయలు. మరి ఈ సప్లై చేసిన పీరియడ్లో కూడా ఈ కల్తీ జరిగినట్టే భావించాలా? అందుకనే సిట్ విచారణ సమయంలో నేను వాళ్ళు రిక్వెస్ట్ చేశాను, 2 విషయాలు మీరు క్లారిటీగా చెప్పండి అని. మీరు 2014 నుంచి 19 వరకు
సప్లైస్ మీదే దృష్టి పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు చెప్పేది నిజమైతే ఈ విధంగా కల్తీ జరుగుతుంటే అంతకుముందు నుంచి కూడా ఉండే ఉంటుంది. సో అంతకుముందు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మరి ముఖ్యంగా 2014 నుంచి 19 పీరియడ్లో కూడా ఇదే మాదిరిగా రేట్లు కొన్నారు కాబట్టి అప్పటి నుంచి కూడా సప్లై చేసిన వాటిపై కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు ఏ ప్రభుత్వం అన్నా ఉన్నాయి. ఇంత జరిగినా కూడా మొన్న రీసెంట్ సెప్టెంబర్ 2024లో టీటీడీ వాళ్ళు 475 రూపాయలకి గీ ప్రొక్యూర్ చేశారు. అది కూడా కల్తీ జరిగిందంట. కల్తీ నెయ్యనంటారా?